నా పేరు గజేందర్రావు, గట్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఈ రవాణా రంగ బంద్కి మా యూనియన్ తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. అదేవిధంగా ఈ రవాణా రంగ కార్మికులపై కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి నల్ల చట్టం ఏదైతే ఉందో, చట్టం నెంబర్ 106/12 ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ఇది పూర్తిగా మా డ్రైవర్ సోదరులకి మెడ మీద కత్తిలాగా పెట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనికి ఈ చట్టానికి పూర్తిగా డ్రైవర్లనే బాధ్యతలు చేస్తూ ఈ దొంగ చట్టం, నల్ల చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది వెంటనే రద్దు చేయాలని మేము రవాణా కార్మికులుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ చట్టంలో ముఖ్యంగా మేము డ్రైవర్లు నష్టపోయేది ఏంటంటే, ఏదైతే డ్రైవరు యాక్సిడెంట్ అయితే దానికి 7 సంవత్సరాలు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా అంటూ కొత్త దొంగ చట్టాన్ని తీసుకొచ్చింది. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని మా యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న రవాణా బంద్కి మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాం. నమస్కారం అండి. యావత్ దేశంలో ఉన్నటువంటి రవాణా రంగ సోదరులకు అందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలుపుతూ, నేను రాజశేఖర్ రెడ్డిని. గత కొద్ది సంవత్సరాల నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు కామన్ పీపుల్, ఏదైతే మధ్యతరగతి, బిలో మధ్యతరగతి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బుద్ధిమండలేగా మారుతుంది కేంద్ర ప్రభుత్వ విధానాలు. దాంట్లో భాగంగానే 2023లో ఒక చట్టం చేసింది, హిట్ అండ్ రన్. హిట్ అండ్ రన్ అనేది ఇది కొత్తదేం కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. కాకపోతే అది 304A కింద పరిగణిస్తుండే. 304లో ఏముంటుందంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష లేదా జరిమానా, ఈ విధంగా ఉండి బెయిలబుల్ ఉంటుండే. ఈ మన కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అయినటువంటి అమిత్ షా గారు బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి చట్టాలను మనం ఎన్ని రోజులు మొయ్యాలి, మనం ఎన్ని సంవత్సరాలు దీన్ని అవలంబించాలని వీళ్ళు కొత్తగా ఐపీసీని తీసేసి భారతీయ న్యాయ సన్నిహితాన్ని తీసుకొచ్చి దాంట్లో 106 క్లాస్ 1 or 2 తీసుకొచ్చి దీంట్లో రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్లు అనే వ్యక్తులు ఎవరైనా కూడా రోజుకి 24 గంటలు అయితే 12 నుంచి 16 గంటలు రోడ్ల మీదనే ఉంటారు. కుటుంబాన్ని వదిలిపెట్టి, ఫ్యామిలీని దూరంగా పెట్టి, వాళ్ళ కుటుంబ పోషణ కోసమై జీవనం సాగిస్తున్నటువంటి డ్రైవర్లు రోడ్డు మీద ఏమైనా జరగరాంది జరిగితే దానికి పూర్తి బాధ్యత డ్రైవర్ని చేస్తూ 7 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తే ఈ కుటుంబం ఎక్కడ పోవాలి? ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో అతను సంపాదించుకొస్తున్నప్పుడు సంపాదన మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీ 10 సంవత్సరాలు జైలు శిక్ష పోయి 7 లక్షల రూపాయలు జరిమానా కడితే ఈ ఫ్యామిలీ ఎక్కడ పోవాలి? అడుగు తినాలా? ఉరేసుకొని చావాలా? ఏంటి విధానాలు? ఈ నరేంద్ర మోడీ గారు నెలకొక దేశ పర్యటన, నెలకు 2 విదేశీ పర్యటనలు చేసుకుంటూ విదేశాలలో ఉన్నటువంటి చట్టాలను తీసుకొచ్చి మన ఇండియాలో రుద్దుతామనంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? విదేశాలలో ఉన్నటువంటి రోడ్లు ఏంది, విదేశాలలో ఉన్నటువంటి జనం ఏంది, అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఏంది డ్రైవర్లకి, మన ఇండియాలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంది? మన ఇండియాలో హైవేలు చూసుకుంటే ఎక్కడ ఏడ టర్నింగ్ వస్తుందో తెలియదు, ఎక్కడ అప్ అండ్ డౌన్ వస్తుందో తెలియదు, ఒక సిగ్నలింగ్ వ్యవస్థ లేదు, ఒక ఇండికేషన్ లేదు. ఇలాంటి రోడ్లు ఉన్నటువంటి మన దేశంలో విదేశీ చట్టాలను మన మీద, డ్రైవర్ల మీద రుద్దటం అనేది హాస్యాస్పదం ఇది. కాబట్టి ఏదైతే 106, 102 ఉందో దీనిని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసేంత వరకు రవాణా రంగ కార్మికులు ఉద్యమాలు దఫాలుగా ఉద్యమిస్తూనే ఉంటాము. ఎందుకంటే మొన్న ఒకసారి చెప్పారు దీనిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని. అయ్యా కేంద్ర హోమ్ మినిస్టర్ గారు, తాత్కాలికంగా నిలిపివేయటం కాదు, దీనిని పూర్తిగా రద్దు చేయాలి. ఎందుకంటే ఇవాళ తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. ఎందుకంటే యావత్ దేశంలో ఉన్నటువంటి రవాణా రంగ కార్మికుల నుంచి మీకు వ్యతిరేకత వచ్చింది. వితిన్ 2-3 మంత్స్లలో సెంట్రల్ ఎలక్షన్లు ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. కాబట్టి దీనిని మీరు తాత్కాలికంగా నిలిపివేస్తామని అన్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు, పూర్తిగా రద్దు చేయాలి. రవాణా రంగ కార్మికులను ఆదుకోవాలి. ఆ కుటుంబాలు జీవనోపాధికో మీరు దోహదపడాలి కానీ నడ్డు విరిచేలా ఉండకూడదనేసి మా యావత్ రవాణా రంగ కార్మికుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. విజ్ఞప్తి కాదు, డిమాండ్ చేస్తున్నాము. హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాము. థ్యాంక్ యూ. Yeah.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.